కనుక పూజ ఎలా చేస్తారు అంటే అక్కడ జరిగే పూజలు కొంత వామాచార పద్ధతుల్లో ఉంటాయి. ఆ వామాచార పద్ధతుల్లో ఉన్న పూజలే మనం కూడా చేయాలనుకుంటే మాత్రం అందరికీ అది నిషిద్ధం, అది చేయడానికి అవకాశం లేదు. కనుక ఎవరికి తోచిన పూజ వాళ్ళు జంతు హింస లేకుండా, జీవహింస అనేటువంటిది అక్కడ చేయకుండా, వీలైనంత వరకు నువ్వు నీ ఇంట్లో ఎలా ఉంటున్నావో అలాంటి విధానాన్ని అక్కడ నీ వరకు నువ్వు ఉంచుకుని, మిగతా వాళ్ళు ఏ పద్ధతిలో ఉన్నా సరే దానికి నమస్కారం పెట్టి అమ్మ చూసుకుంటుంది అనేటువంటి భావంతో కనుక ఉండగలిగితే నీ యొక్క సంస్కారము, నీ యొక్క ఆచారము ఈ రెండు కూడా అమ్మకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఎన్ని చుట్టుపక్కల జరుగుతున్నా వీడు నన్ను పట్టుకున్నాడు రా అనుకుంటుంది. కనుక పూజ అనేటువంటిది ఏంటంటే టోటల్ పర్సనల్. అమ్మ ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి మిగతా సమయాల్లో వేరు భక్తులు రావడం అనేది, ఈ అంబుబాచి మేళ తర్వాతకి చాలా మంది వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. ఎందుకు ఇదే సమయంలో ఎక్కువ భక్తుల రాక ఉంటుందంటారు? భక్తులు లక్షల్లో ఉంటారు. పోయిన సంవత్సరమే దాదాపు 25 లక్షల మంది అమ్మవారి యొక్క కామాక్షి ఆలయాన్ని ఆ 3 రోజుల తర్వాత జరిగేటువంటి దర్శన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎందుకు అంటే ఏ ఋతుక్రమం అయితే రజస్వల అనబడేటువంటి ఒక ప్రకృతి విదితమైనటువంటి క్రియ అక్కడ జరుగుతూ ఉంటుందో, ఆ జరిగేటప్పుడు ఏం చేస్తారంటే ఆలయం మూసేటప్పుడు అమ్మవారి మీద ఒక తెల్లటి వస్త్రాన్ని కప్పి బయటికి వచ్చేసి ఆలయాన్ని మూసేస్తారు. ఆ 3 రోజుల కార్యక్రమం అయి అమ్మవారికి మళ్ళీ తలుపులు తీసిన తర్వాత ఆ బట్ట అంతా కూడా ఎరుపుగా మారుతుంది. అంటే రజస్వల అయినటువంటి స్త్రీ నుంచి ఎటువంటి స్రావం అయితే జరుగుతుంటుందో ఆ స్రావం అంతా ఆ బట్టకి అంటుకొని ఉంటుంది. ఆ అంటుకున్నటువంటి ఆ బట్టనే ప్రసాదంగా అక్కడి నుంచి ప్రవహించి వచ్చినటువంటి ఆ ఎర్రటి నీటినే తీర్థంగా ఇవ్వడం అనేటువంటిది అక్కడ ఆచారం. మానవ మాత్రం అనేటువంటి స్త్రీలందరం మనం ఏం చేస్తామంటే అది నిషిద్ధమైనటువంటి వస్తువుగా చూస్తూ ఉంటాం. మరి అమ్మవారికి సంబంధించినటువంటి ఆ ఎర్రబట్టను లేకపోతే ఆ ఎర్రటి తీర్థాన్ని మరి జనులందరికీ కూడా తీర్థంగా ప్రసాదంగా ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి అంటే ఋతుక్రమము అన్నాం. అంటే ప్రకృతిని క్రమ పద్ధతిలో ముందుకు తీసుకువెళ్ళేటువంటి తల్లి. ఆ ప్రకృతి ఋతుక్రమానికి, ఋతువుల యొక్క క్రమ పద్ధతిని ఆవిడ నిర్దేశించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది. అది లోపించినటువంటి స్త్రీలు వంశాలు ఏవైతే ఉంటాయో, అంటే ఎవరికైతే పిల్లలు పుట్టకుండా ఉన్నారో, ఎవరికైతే రకరకాల ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికి వ్యవస్థాగతమైనటువంటి శత్రుబాధ ఎక్కువగా ఉందో అటువంటి వాళ్ళందరికీ ఈ తీర్థజలం ద్వారా వాళ్లకు ఉన్నటువంటి ఆ అక్రమమైనటువంటి విధానం అంతా కూడా సక్రమంగా మారుతూ ఉంటుంది. కనుక ఆ ఋతుక్రమంలో జరిగినటువంటి ఆ వస్తువుని, ఆ బట్టని, అందులోంచి వచ్చినటువంటి నీటిని కూడా తీర్థంగా తీసుకోవడానికి ఎగబడతారు జనాలు. నిజం చెప్పాలంటే అమ్మవారి యొక్క అపార కరుణ మన మీద ప్రసరిస్తూ ఉంటే అల్పమైనటువంటి ఆశలతో లౌకికమైనటువంటి వాంఛల కోసం అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం లైన్లలో నుంచుని ఆ ప్రాంతాన్ని అంతటిని కూడా కమర్షియల్ చేసేసారు. అంటే ఇలా తప్ప కాదు, ఎప్పుడూ తప్పు కాదు, ఎప్పుడూ ఒప్పు కాదు. ఇంత ఎగబడ్డం మాత్రం తప్పు. కేవలం అమ్మవారిని అమ్మగానే దర్శించాలి. అమ్మ నాకు ఏది అనుగ్రహిస్తే అది తీసుకోవాలనుకోవాలి. ముందు అమ్మ కోసం ఆ ప్రాంతంలో నేను నాకున్నటువంటి ఈ సాధనని ఎంతవరకు మెరుగుపరుచుకోగలను ఆలోచించాలి. ఈ వదిలేసేసి కేవలం ఆ ప్రసాదం దక్కితే చాలు, ఇంకా మనంతటి వాళ్ళు ఉండరు ఈ ప్రపంచంలో అనేటువంటి అత్యాశతో మాత్రం అక్కడికి వెళ్ళడం నిజం చెప్పాలంటే అది పెద్ద అనాచారం, ఒక పెద్ద దురాచారం కింద మారుతుంది. అంబుబాచి మేళ తర్వాతకి అంటే 4వ రోజు అమ్మవారి తలుపులు అంటూ తీయడం జరుగుతూ ఉంటుంది. అయితే అమ్మవారికి ప్రత్యేకంగా అప్పుడు మహాస్నానం అనేది చేయించడం జరుగుతుంది. దాని విశిష్టత ఏంటి? అమ్మవారి యొక్క ఈ 3 రోజుల యొక్క రహస్యగతమైనటువంటి మంత్రగతమైనటువంటి నిర్బంధం తర్వాత, నిజమే కదా, అమ్మవారిని 3 రోజుల పాటు లోపల ఉంచాం. లోపల ఉంచినటువంటి అమ్మవారిని ముందు దర్శించాలి అంటే తలుపులు తెరవాలి. ఆ తలుపులు తెరవడము అంటే అర్థం ఏమిటి? నీ మనసులోకి, అంటే కొన్ని రకాలైనటువంటి ఉత్ప్రేరకాలతో నువ్వు జగత్తులోకి వచ్చిన తర్వాత ఆ తల్లి బయట ఎక్కడో ఉందని వెతికి కాదన గురువు ద్వారా నీ లోపలే ఉందని తెలుసుకుంటావు. ఆ నీ లోపల ఉంది అనేటువంటి తల్లిని తెలుసుకున్న తర్వాత ఆ తల్లి యొక్క తలుపులు తెరవాలి, అంటే మనస్సు యొక్క తలుపులు తెరవాలి. కామాఖ్య అమ్మవారి గుడిలోకి వెళ్ళడము అంటే అర్థం ఏంటంటే నీలోకి నువ్వు ప్రయాణం చేయడం. ఆ నీలోకి నువ్వు ప్రయాణం చేస్తే ఎప్పుడైతే తలుపులు తీసావో ఆ తల్లి యొక్క దర్శనం చేయడంతో ఏం జరుగుతుంది అంటే లోపల నీకు కుండల్ని శక్తి ఏదైతే ఉంటుందో ఆ కుండల్ని శక్తి కౌళ మార్గంలో పైకి ఒక్కసారిగా పైకి తన్ని ఈ లోపల ఉన్నటువంటి అమృతతుల్యమైనటువంటి సుధాసాగరం అంటాం. అంటే అమృతతుల్యమైనటువంటి జలసాగరంతో మొత్తం శరీరాన్ని తడుపుతూ ఉంటుంది, లోపల ఉన్నటువంటి అంతరాళాలను తడుపుతూ ఉంటుంది. దాన్ని ఇక్కడ ప్రేరకంగా తీసుకుని బ్రహ్మపుత్రా నదిలో ఉన్నటువంటి నదీ జలాలతో అమ్మవారిని విశేషంగా అభిషేకాలు చేస్తారు. పైగా ఈ 3 రోజులు ఏం జరుగుతుంది?
అమ్మవారిని గుప్తంగా లోపల రహస్యంగా తలుపులు వేసేసి ఉంచిన తర్వాత అమ్మవారి నుంచి వెలువడేటువంటి ఆ అంబువాచి అనబడేటువంటి ఆ ఎర్రటి ద్రావకం ఏదైతే ఉంటుందో అది కొంతవరకు అంటే ఈ గౌహతిలో ఉన్నటువంటి కామాఖ్య ఆలయాన్ని ఆవరించి ఉన్నటువంటి కొంత మేర వరకు ఆ బ్రహ్మపుత్ర నదిని కూడా ఎర్రగా మారుస్తుంది అంటారు. ఆ ఎర్రగా మార్చినటువంటి తీర్థజలం, మారినటువంటి తీర్థజలం, ఆ జలంలో ఈ తలుపులు తెరిచి అమ్మవారికి ఎప్పుడైతే బ్రహ్మపుత్ర సాగరాన్ని తీసుకువెళ్ళి ఆవిడ మీద అభిషేకించేస్తారో అదే సమయంలో ఇక్కడ భక్తులందరూ కూడా ఆ నీళ్లలో స్నానం చేయడం అనేటువంటిది ఒక అనుగ్రహంగా భావిస్తారు. ఆ నీళ్ల కోసం చక్ర స్నానం జరిగేటప్పుడు తిరుమలలో గనక ఆ చక్రాల్ని ముంచేటప్పుడు వాళ్ళతో పాటు భక్తులందరూ ఒకేసారి మునిగితే ఎంత అదృష్టం అనుకుంటారో అట్లా ఈ అమ్మవాచి అనబడేటువంటి మేళ అయిన తర్వాత ఆ బ్రహ్మపుత్ర నదీ సాగరాల్లో అమ్మవారితో పాటుగా అభిషేకం చేయించుకునేటువంటి తీర్థజలంలో మునగడం అనేటువంటిది, ఎర్రగా మారినటువంటి తీర్థజలంలో మునగడం అనేటువంటిది ఒక అనుభూతిగా, ఒక అనుగ్రహంగా, ఇంకా ఈ జన్మకి ఇదే చిట్ట చివరి జన్మగా భావిస్తూ ఉండేటువంటి సంస్కారవంతులు